ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇంట్లో ఏమి శుభకార్యం జరిగినా, ఎటువంటి పూజ జరిగినా, దాంట్లో తప్పకుండా వాడేది ఏంటంటే తమలపాకండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారికి తాంబూలం ఇవ్వటానికి ఈ తమలపాకనేది తప్పకుండా అవసరపడుతుంది. అయితే మనకి ఏంటంటే, ఈ తమలపాకనేది మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. బట్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం చక్కగా తీసుకోవచ్చు. ఈ తమలపాకు మొక్కను ఎలా పెట్టాలి? వేసవి కాలంలో వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు మనము ఈ ఆకులు చక్కగా గుబురుగా పచ్చగా నిగనిగలాడుతూ వస్తాయండి. మరి ఆ చిట్కాలు ఏంటి? వీటికి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవ్వాలి? ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ తమలపాకు చెట్టును పెంచుకోవడంలో చాలా మంది సక్సెస్ కావడం లేదని అంటూ ఉంటారు. అలాగే మనము ఈ తమలపాకు మొక్కను స్టెమ్ కటింగ్ ద్వారా ఎంతో ఈజీగా ఎలా పెంచుకోవాలి, లేకపోతే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను మనము ఎలా నాటుకోవాలి, దాని కేరింగ్ టిప్స్ ఏంటి అనేది ఇవాళ మనము వీడియోలో చూద్దామండి. కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. శుభకార్యానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియం చాలా రిచ్‌గా ఉంటుందండి మనకి ఈ తమలపాకులో. అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇందులో మనము మొక్కను ఎప్పుడు పెట్టుకోవాలంటే చలికాలం కానీ, వర్షాకాలంలో మనం ఈ మొక్కను పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయండి. సో, మనం ఈ పాటింగ్ మిక్స్ విషయానికొస్తే వెల్ డ్రైన్ సాయిల్ అనేది తీసుకోవాలండి. అలాగే మనకి కంటైనర్‌కి ఎక్కువగా హోల్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా కంటైనర్ సైజ్ విషయానికొస్తే మాత్రం మనకి ఒక స్టెమ్ కటింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ చిన్న కంటైనర్‌లో మనం స్టెమ్‌ని పెట్టుకోవాలండి. అలాగే మొక్క పెరిగిన తర్వాత దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటాం గదా! అప్పుడు కుండీ సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అలాగే పెస్ట్ విషయానికొస్తే ఆకులు వెనక పెస్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ నా మొక్కకైతే పెస్ట్ అనేది లేదు. వీటిని మనము గమనించడం చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఆకులు సరిగ్గా పెరగడం లేదు, అవి ముడుచుకుపోతున్నాయి, ముఖ్యంగా లేతాకులు ముడుచుకుపోతున్నాయి అంటే మాత్రం తప్పకుండా పెస్ట్ ఉంది అని మనం గమనించాలి. అలాగే ఈ మొక్కకి మిల్లీ బగ్స్ వస్తున్నాయండి. సో, దానికి మనము నీమ్ ఆయిల్ అనేది బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే సరిపోతుందండి. అలాగే మెయిన్ ఈ తమలపాకు మొక్కకి పైన ఆకులు యెల్లో కలర్‌గా అయిపోతున్నాయి. టిప్స్ కూడా బాగా కొద్దిగా ముడుచుకుపోయినట్లు అయిపోతున్నాయి. సో, మనము ఆ టిప్స్‌ని కట్ చేసేయాలన్నమాట. ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉంటుందో అక్కడ మనము కట్ చేసేయాలి. మళ్ళీ మనకప్పుడు ఫ్రెష్‌గా ఆకులనేది వచ్చేస్తాయి. అలాగే ఏ కొమ్మకి మిల్లీ బగ్స్ ఉన్నాయో ఆ కొమ్మల్ని స్టెమ్స్‌ని కట్ చేసేసి దూరంగా మన గార్డెన్ దగ్గర కాకుండా దూరంగా ఆ కొమ్మలననేది పడేసేయాలండి. అలాగే ఎండ విషయానికొస్తే డైలీ మనకి 2-3 అవర్స్ ఎండ అనేది తగలాలండి ఈ మొక్కకి. ఎక్కువైతే ఎండ అవసరం లేదు. మనకి ఒకవేళ బాల్కనీలో డైలీ 2 అవర్స్ ఎండ పడుతుంది అనుకుంటే అక్కడ కూడా మనం ఈ మొక్కని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ మొక్కను మనము కేవలం ఆకుల కోసమే ఈ మొక్కను పెంచుకుంటున్నాం కాబట్టి నైట్రోజన్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సో, నైట్రోజన్‌తో పాటుగా ఇంకా మీకు కావాలంటే వేరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వవచ్చండి. కానీ ఎక్కువ మోతాదులో మాత్రం ఇవ్వకూడదు. కాబట్టి సాయిల్ అనేది ఎసిడిక్‌గా ఉండాలండి. తమలపాకు మొక్క అనేది గుబురుగా బాగా చక్కగా అప్పుడే పెరుగుతుంది. సో, మనం వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. ఎక్కువగా ఇస్తే ఫంగస్ ఫామ్ అయిపోయి మళ్ళీ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసి కొంచెం వాటర్ అనేది ఇవ్వాలి. మట్టి కొద్దిగా గట్టిగా అలా ఉంది అనిపిస్తేనే మనం వాటరింగ్ చేయాలి. కొద్దిగా తేమ ఉంటే వాటర్ మాత్రం ఇవ్వకూడదు ఈ తమలపాకు మొక్కకి. అలాగే మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే చక్కగా లేత కొమ్మలు, ఆకులనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఫెర్టిలైజర్ విషయానికొస్తే మనకి ఆకుకూరలకు కానీ, ఆకుకూరల ప్లాంట్స్‌కి సంబంధించిన మొక్కలకి కానీ నైట్రోజన్ రిచ్‌గా ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. అవి ఏంటంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు. అలాగే మాగిన పశువుల ఎరువైనా ఇవ్వచ్చండి. అవి ఎలాగో మనము అప్పుడప్పుడు కంపోస్ట్ రూపంలో మొక్కలకి ఇస్తూ ఉంటాము. అలాగే మట్టి మిశ్రమంలో కలిపి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనము లిక్విడ్ రూపంలో ఇద్దాం. ఇవాళ మనం తయారు చేయబోయే ఫెర్టిలైజర్ కోసం బియ్యం కడిగిన నీళ్లు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్లు లేవు అనుకుంటే నార్మల్ వాటర్ యూజ్ చేయండి. ఒక గ్లాస్ వాటర్‌కి ఒక గ్లాస్ బ్రూ ప్యాకెట్స్ ఇన్‌స్టంట్ అండి. మనకు మార్కెట్‌లో ఉంటాయి గదా! బ్రూ ప్యాకెట్స్ అవి యూజ్ చేస్తున్నాను. బ్రాండెడ్ కంపెనీనే వాడాలి అదేమీ లేదండి. నార్మల్‌గా తక్కువ రేట్‌లో ఉన్నది కూడా యూజ్ చేయవచ్చు.
ఒక గ్లాస్ వాటర్కి ఒక 2 రూపీస్ ప్యాకెట్స్ ఇలా యాడ్ చేసేస్తున్నాను. మన దగ్గర మొక్కలను బట్టి ఇలా యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా కట్ చేసేసి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఇది ఇవ్వడం వలన సాయిల్ అనేది ఎసిడిక్‌గా తయారవుతుందండి. అలాగే కాఫీ పౌడర్‌లో నైట్రోజన్ ఉంటుంది కదా! మొక్కలకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. మనము ఇలాంటివి ఇచ్చేదాని వల్ల. సో, మనకి ఆకులు బాగా పచ్చగా నిగనిగలాడుతూ గుబురుగా వస్తాయన్నమాట. మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల. వీలైనంత వరకు మనము నెలకొకసారి అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చండి. ఇది ఫ్లవరింగ్ బూస్టర్ అన్నమాట. అన్నిటికి హైబిస్కస్‌కి, చామంతులకి అన్నిటికి ఇస్తే మంచి మనం రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. మీరు కావాలంటే అంటే వారానికి ఒకసారి మనము బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు. అలాగే ఫర్మెంటెడ్ బియ్యం కడిగిన రైస్ వాటర్ అంటారు కదా! అలాంటివి కూడా మనము మార్చి మార్చి బాగా కొద్దిగా డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటే బాగా మనము రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అన్నమాట. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉంటాయండి. మన మొక్కలకి పూలు బాగా రావడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇది, అది అని లేదండి. మన గార్డెన్‌లో ఉన్న అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే మనము ఈ తమలపాకు మొక్కకి ఇవ్వడం వల్ల ఆకులు పచ్చగా, గ్రీన్‌గా, గుబురుగా రావడానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన గార్డెన్‌లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి మొగ్గలు రావడం స్టార్ట్ అయిన టైంలో ఈ ఫర్టిలైజర్ గనుక ఇచ్చినట్లయితే మనకు పెద్ద సైజులో ఫ్లవర్స్ వస్తాయి. అలాగే ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది వస్తాయి. అలాగే మొక్క మొదట్లోనే కాకుండా మొక్క పైన కూడా బాగా తడిచినట్లు స్ప్రే చేయవచ్చండి. అలా చేయడం వల్ల మనకి సమ్మర్ సీజన్‌లో మొక్క చాలా చక్కగా ఇలా చిన్న మొక్కైనా గుబురుగా బాగా హెల్తీగా పెరుగుతుందండి. అంటే మొక్క ఇలా బాగా మంచి గ్రోత్ టైంలో ఉన్నప్పుడు మనం చక్కగా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఇంకా ఆ మొక్కకి తిరిగే ఉండదనమాట. చక్కగా ఈజీగా, హ్యాపీగా పెరుగుతుంది. ఇక కంటైనర్ సైజ్ విషయానికొస్తే మనం ఒకవేళ స్టెమ్ కటింగ్‌తో పెట్టినట్లయితే ఫస్ట్ చిన్న కంటైనర్‌లో పెట్టుకోవాలి. మొక్క పెరిగిన తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు దానికి కుండీ ఎలాంటి సైజ్ ఉండాలి అంటే బాగా డీప్‌గా ఉండే కుండీ ఉండాలండి. అప్పుడే వేర్లనేది స్ప్రెడ్ అయ్యి మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్క నేలలో ఉంది కాబట్టి వేరు వ్యవస్థ బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా చాలా హెల్తీగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే మనము కుండీల్లో పెట్టుకున్నామనుకోండి, అంటే తమలపాకే కదా అని మనం కుండీలో పెట్టుకొని చిన్న కుండీలో పెట్టేసామనుకోండి దానికి సరిపోదనమాట. కనీసం అంటే 15 ఇంచెస్ ఉండేటట్లు మనము నాటుకోవాలి. ఫస్ట్ మొక్క తెచ్చినప్పుడు చిన్న కుండీలో పెట్టుకొని పెరిగిన తర్వాత అంటే రాను రాను మొక్క కుండీ అనేది మనము పెంచుకుంటూ పోవాలి. అంటే దాని ఏజ్‌ని బట్టి మనం చేంజ్ అనేది చేయాలి. అలాగే ఈ మొక్క ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయానికొస్తే డైలీ మనకి 2-3 అవర్స్ ఎండ తగిలేటట్లు పెట్టుకోవాలి. ఓవర్‌గా ఎండ తగిలే ప్లేస్‌లో ఎట్టి పరిస్థితిలో ఈ మొక్క పెట్టుకోకూడదండి. ఈ విధంగా మనము ఈ వేసవి కాలంలో ఈ తమలపాకు మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఆకులు చక్కగా గుబురుగా, పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.